హాయ్ గాయస్, మాది అమృత స్నానం అయిపోయి ఇంకా పుణ్యస్నానం బయలుదేరుతున్నాము పడవలో. అయితే ఈ పక్షులన్నీ కూడా వచ్చినాయి కదా, వాటికి ఫుడ్ వేస్తున్నాము. సేమ్ మురుకుల్లాగానే ఉన్నాయి. అయితే చాలా వస్తున్నాయి ఒక్క దగ్గరికి వేసినా కొద్దీ. వాటికి తెలుస్తుంది కదా, మళ్ళీ నీళ్ళ పైననే ఉంటాయి కాబట్టి అవి తింటాయి అన్నట్టు. ఇంకా సేమ్ బాతుల్లాగానే అట్లా అనిపిస్తుంది మాకైతే. మేమేమో 1 o'clock ఇక్కడ నుంచి బయలుదేరితే 6 నుంచి అక్కడికి కుంభమేళం వెళ్ళేసరికి మాకు 12 అయింది ఎగ్జాక్ట్లీ. అక్కడ సెక్టార్ల దగ్గరికి వెళ్ళడానికి 24 సెక్టర్ వరకు. కానీ మీకు కరెక్ట్ త్రివేణి సంగమంది 3 ఉండే కలిసే ప్లేస్కి వెళ్ళాలనుకుంటే నీళ్లు వేరే వేరే ఉంటాయి కదండి కలరు. అక్కడికి 34 అది 32 సెక్టర్ అండి. అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు బాగుంటుంది, డైరెక్ట్ తీసుకోతారట. ఇంకా ఏం డబ్బులు కట్టే పని లేదని కూడా అంటారు మరి. ఇంకా ఇప్పుడు వీలైన వాళ్ళు వెళ్ళండి. మేమైతే 24, 23 వెళ్ళినాము. అందుకని అలాగే కుంభమేళానికి వెళ్ళేవాళ్ళు స్నానానికి అక్కడ మన ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి కదండి, చనిపోయిన వాళ్ళవి తీసుకొని వెళ్ళి వాటిని కూడా ఇంకా నీళ్ళల్లో అంటే వాటికి కూడా స్నానం చేయించడం అట్లా మీనింగ్. ఇంకా కోరికున్న వాళ్ళలా తీసుకెళ్ళండి. మేము కూడా వేస్తున్నాం పక్షులకి. వాటికి పాపం ఫుడ్ దొరకదు అసలు. బాధ అనిపించింది మాకైతే. ఇంకా కొంతవరకు వేసినాం. ఇక మేము కొన్ని ప్యాకెట్లు తీసుకొని ఇంకా వెళ్తూనే ఉన్నాం. 1/2 hour పడుతుంది మనకి ఆ లోపలికి రావడానికి, 1/2 hour బయటకు వెళ్ళడానికి 1/2 hour అట్లా. ఇంకా స్నానానికి ఒక 1/2 hour అయింది. అంటే మేము 1 o'clock ఏఎంకి వెళ్తే 12 o'clock నెక్స్ట్ డే అంటే 12 o'clock ఏఎంకి దిగినాం అన్నట్టు. అట్లా అక్కడ అంటే ట్రాఫిక్లో ఒక దగ్గర 3 గంటలు అట్లా పట్టింది. ఇంకా ఇంకో దగ్గర 1 hour అట్లా మెల్లమెల్లగా పోతూనే ఉన్నాం. ఇంకా కంపల్సరీ మనకి ఇష్టం ఉన్న ప్లేస్కి వెళ్తున్నాము అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంకా మనము వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి పారామోటరింగ్ అట అండి. దానిపైన ఎంత అమౌంట్ తెలియదు మనకు. అది వెళ్ళొచ్చు. అక్కడ వెళ్తురు బైక్ లాగా ఉంటుంది, అట్లా వెళ్ళిపోవచ్చు. పైన ఒక 2 అట్లా పడతారట. మళ్ళీ ఫ్లైట్ కూడా ఇది ఏంది హెలికాప్టర్ కూడా ఉంది. అదొక 1400 ఏమి ఉంటుందట. అందులో కూడా ఒక 2 పోవచ్చు. అట్లే ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా వెళ్ళండి. ఇంకా దాంట్లో మాకు కావాలేదు, అందుకే మేము ఎటు వెళ్ళలే. మాకు టైం కూడా లేకుండే. వెంటనే మేము మళ్ళీ అయోధ్య కాశీ వెళ్ళాలి కాబట్టి ఇంకా అట్లా ప్రిపేర్ చేసినాం. ఇంకా మేము మొత్తం డ్రైవింగ్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కడ రూమ్ తీసుకోవడం అట్లా ఏం చేయలేదు అన్నట్టు. ఇంకా అట్లా అయిపోయింది. మళ్ళీ అక్కడ రూములు కూడా ఉంటాయి మనం స్నానం చేసే దగ్గర, ఇక్కడ గంగలో లోపల రూములు లాంటివి. కానీ టెంపరవరీ ఒక 50 rupees కట్టి పోవాలట. కానీ అప్పుడు మేము అనుకున్నాం, కానీ బాగా పబ్లిక్ ఉండడం వల్ల మేము ఓన్లీ దీనికే పడవకే ఇంకా తిరుగుల క్లాతులు అంతా కట్టేసి ఇంకా సెట్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవడం జరిగింది. అట్లా ఇక బాయ్స్కి అయితే ఇబ్బంది లేదు కానీ అలా అన్నట్టు. ఇంకా బయటకు వచ్చేసినాం. ఇంకా మొత్తానికి చలి మట్టుకు చాలా ఉందండి, విపరీతంగా ఉంది. మనము కంపల్సరీ మీరు స్వెటర్లు క్యారీ చేయాల్సిందే. అట్లా మేము తీసుకెళ్ళాలి. నల్లలు పెట్టి మంచిగా బాత్రూంలో ఇట్లా సెట్ చేసిర్రు, బాగున్నాయి. ఎవ్వరు వెళ్ళినా కూడా వెళ్ళాలనుకున్నా కూడా ఒకరికొకరు చూసుకుంటూ వెళ్ళండి. అంటే చేతులు పట్టుకోవడము అంటే దగ్గర గమనించుకుంటూనే వెళ్ళండి, తప్పిపోకుండా ఉండడానికి కోసం. అలాగే చాలా మంది వస్తున్నారు వెళ్తూనే ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు లేదండి, ఇంకా కొన్ని రోజులు ఉంది. వెళ్ళేవాళ్ళు వెళ్ళండి తప్పకుండా. ఎంత ఏజ్ వాళ్ళు కూడా వస్తుర్రండి ఇంట్రెస్ట్గా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్. మేము వెళ్తున్నాం, ఇంకా బయలుదేరడానికి ప్రిపేర్ అవుతున్నాం. ఇక బయలుదేరినాం ఇంకా అక్కడ నుంచి. ఎంత మంది జరిగింది మరి భక్తులు హటనా అదే గుంటమంటేనమ్మా మరి ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ బ్రిడ్జ్ లాగా వస్తుంది కదా. మళ్ళీ మా ఆయననేమో ఏం కొననియ్యాడు ఎక్కువ. వాళ్ళు
అది తీసుకుంటాను ఉండే, ఇది రుద్రాక్షమాల తీసుకుంటాను వాళ్ళు. ఇంకా వద్దని చెప్పేసి ఇంకా ముందుకు బయలుదేరుతూనే ఉన్నాం, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ట్రాఫిక్లు ఎక్కువ అవుతామని చెప్పేసి ముందు వెళ్ళిపోవాలన్నట్టు మా ఆయనది. అయితే అది ఫ్లైఓవర్ లాగా వస్తుంది కదా ముందట, ఇంకా దాని పక్కకి వెళ్తున్నాము. అంటే స్నానం చేసి అక్కడ నుంచి ఇంకా ఇటు చూడండి ఎట్లా వస్తుర్రు. అసలు కారు ముందుకు వెళ్ళడానికి కూడా లేదంతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడనేమో ముందుకెళ్తూ ఎక్కడెక్కడ పోలీసులు సెక్యూరిటీ బాగా అది ఉంది, మంచిగా నిఘా ఉంది. ఇక ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్లీ పెట్టాలి కార్లు. మస్తు దూరం, ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లు ఎంత దూరం వచ్చి ఇక్కడ పెట్టుకుని వేరే వాళ్ళందరూ ఇంకా బైక్ల మీద దీంట్లో వెళ్తురు అన్నట్టు. అప్పుడు నీకు ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. ఇక డైరెక్ట్ మేము అక్కడికే తీసుకున్నాం కాబట్టి అందులోకి వెళ్ళడానికి బాగా కష్టం అవుతుంది అన్నట్టు. అట్లా రైలు వెళ్తుంది చూడండి అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయినాం, ఇక ట్రాఫిక్ బాగానే అయింది. ఇక్కడనే 4-5 గంటలు ఉన్నమాట మేము, ఎన్నో గంటలు చాలాసేపు వెయిట్ చేసినాము మేము. పొద్దున అప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళాం కదా అక్కడ నుంచి, 8 గంటలకు. 8 గంటలకు వెళ్తే ఇక్కడనే మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా 2 అట్లా అయింది. అంతసేపు వెయిట్ చేసినాము. అలాగే ఇక్కడ బాత్రూమ్స్ ఉంటే పాపం వేరే వాళ్ళు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ మరి అంతసేపు ఉండాలి కదా అక్కడ, ఇంకా పంపించారు లోపలికి. అట్లా మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కినాము, ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇంకా ఇది ఎంత స్టాండర్డ్ ఉందంటే బ్రిడ్జ్ అనేది, ఎంత అసలు ఎట్లా కట్టారు, గ్రేట్ అసలు. నేనైతే ఇది చూడలేదు, అటు సైడే ఉంటుంది ఎక్కువ, మన సైడ్ ఎక్కువ ఇట్లాంటి ఎక్కడ ఉంటుంది మొత్తం. మా ఆయన అయితే పెట్రోల్కి ఒక 20,000 అయినాయట, 20,000. మేము ఎందుకంటే 3 కదా, అయోధ్య, కాశీ, ఇది కుంభమేళం 3, ప్రయాగరాజు. అలాగే టోల్ గేట్లకు వచ్చేసి ఒక 5,000 దాకా అయినాయట. మళ్ళీ ఫుడ్కు రూమ్కి ఒకసారి ఉన్నాము అంతే. మళ్ళీ తర్వాత ఇంకా ఫుడ్గా మెయిన్ ఇక వాటికి ఇంకా 10,000 వరకు వేసుకోండి ఇక. అట్లా మొత్తం అంటే ఇంకా 50లో అయిపోయింది అనుకోండి. అలా మొత్తానికి మనం అనుకున్న అయితే మొక్కేసి వచ్చిన మెయిన్వే. ఇక ఇది ప్రయాగరాజే, ఇక్కడే ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ఇక మళ్ళీ ఈ పేలాలు తయారిస్తున్నాని అతని దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీసుకున్నా. ఇంకా మొత్తం కూడా ఇసుకలు తయారు చేస్తాడు అతను. ఇసుకలు అవన్నీ వేసి వేయిస్తాడు ఇసుక పైన. కింద మంట పెట్టిండు, డిఫరెంట్ ఉంది బాగా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మా ఆయన చెప్పిండు, నాకు చెప్తే నేను నమ్మలేదు. సరే వెళ్ళి చూస్తా అని చెప్పేసి చూసినానట్టు. ఇంకా అంటే ఇసుక అట్లా రాదు అని చెప్పి, అయితే ఇసుక మనం జల్లెడ పట్టిండు కదా, మనకి ఒక్క పేలాలకు కూడా అంటుకోలేదు, రాలేదు తెలుసా. అట్లా అసలు తింటుంటే మనకు అర్థమవుతుంది కదా, ఏర్పడుతుంది కదా, రాలేదు. అట్లా బాగుంది, డిఫరెంట్. అక్కడ మొత్తం అన్ని దగ్గరలో ఇట్లనే చేస్తారు వాళ్ళు. చూడండి దగ్గరికి వెళ్ళి తీసిన నేను వీడియో మొత్తం. కాన్ఫ్లెక్స్ లాగా ఉంది కదా, అదొకటి బియ్యం లాంటివి వేసిండు, వేయంగానే అది పేలల్లాగా అయినాయి. ఇది బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి సేమ్ చూడండి. మళ్ళీ శనగలు, పుట్నాలు, పల్లీలు అవి వేసిండు ఒకసారి. ఇవి చూడండి. ఇంకా 25 రూపీస్కి మళ్ళీ అప్పుడు అంతసేపు వెయిట్ చేసినాం కాబట్టి కార్లో ఆకలి అవుతుందని ఇంకా తీసుకున్నాం. ఇవి పేపర్లో పోసి ఇచ్చింది, అన్నీ మిక్స్ చేసి కొత్తిమీర, సాల్ట్, ఇంకొకటి యాడ్ చేసి నిమ్మకాయ రసంలాగా పోసింది. కొంచెం అట్లా వచ్చింది పుల్ల. ఇంకా జనాలు చూడండి ఎంతమంది పోతూనే ఉన్నారు అటే స్నానాలకి. వీళ్ళంతా కూడా అంటే వీళ్ళకు యాక్చువల్లీ లైను ఒకటి రోడ్డు వీళ్ళ కోసం పెట్టారు, ఒకటి మన కోసం. అందుకని ఇంకా ట్రాఫిక్ అట్లా 1 వే లాగా వేసి కదా, అందుకే బాగా పోవడానికి లేదు. ఎక్కడ పడితే అక్కడిగా అంటే ఇంతమందిని మరి కంట్రోల్ చేస్తే కష్టం కదా. ఇబ్బందులు కంపల్సరీ ఉంటాయి, లైట్గా భరించాల్సిందే. కానీ ఇట్లాంటివి మాత్రము రాదు, మళ్ళీ రాదు కాబట్టి అందరూ కూడా ఇష్టపడ్డరు వెళ్ళడానికి. అసలు చేసిన మిస్టేక్ ఫోటోలు తీసుకోకపోవడం స్నానంకు. కాశీలు ఉంది కదా, ఇది వేరే. ఇప్పుడు వదిలేసిర్రు ఇక. మళ్ళీ అక్కడికి కొన్ని ఆపుతారు, ఇక్కడికి కొన్ని ఆపుతారు పోలీసులు. అట్లా మళ్ళీ ఎవరో జడ్జి ఎవరు వచ్చారని చెప్పేసి ఇంకా మా అన్న ఆపిరట.
కానీ ఇక మొత్తానికి పంపించారు. కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలన్నట్టు వెయిట్ చేసి ఇంకా అట్లుంటుంది. మొత్తానికి అనుభవం మంచిగా ఉంది. ఇక విఐపీల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆపుతురట. కానీ మేమైతే ఇక లొకేషన్ పెట్టుకుంటూనే వెళ్ళిపోయినాం ముందుకు. కంపల్సరీ మనకు ఒక లొకేషన్ అనేది యూజ్ అవుతుంది కదండి టూర్లో వెళ్ళినప్పుడు. అట్లా ఇక బయటకు వెళ్ళిపోతున్నాం కదా, లోపలికి వెళ్ళేటివి చూడండి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆగినాయి ఇప్పుడు ట్రాఫిక్లో. మళ్ళీ ఆల్రెడీ అక్కడ సైడే బాగుంది కదా కుంభమేళంలో. కాశీ ఇక్కడ కుంభమేళంకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ అయోధ్యకి వెళ్తారు. అయోధ్యకి వెళ్ళిన తర్వాత కాశీకి వెళ్తారు. కంపల్సరీ 3 కవర్ చేస్తారండి అందరూ కూడా. అందుకే ఎక్కడ చూసుకున్నా సేమ్ పబ్లిక్ ఉన్నారు అక్కడ ఇక్కడ అందరు కూడా. ఇది వెళ్తూ ఉంటే యూపీలో స్టాచ్యూ ఉందండి ఎవరిదో, ప్రయాగరాజ్ నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా మొత్తం ఈ అన్నయ్యనే డ్రైవింగ్ చేసిండు, విజయ్ అన్నయ్య. మా ఆయన కొన్ని దగ్గరలో చేసిండు లైట్గా. ఇంకా అన్నయ్యకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నది, మంచిగా చేస్తుండు డ్రైవింగ్ మట్టుకు. ఇంకా సీనియర్ కదా అట్లనే. ఇంకా ట్రాఫిక్ చూడండి అటు సైడ్ చాలా ఉన్నది కదా. ఇక్కడ అండి పెట్టుకునేది, ఇక్కడ కూడా మొత్తం ఇట్లా పెట్టారు కదా కట్టెలు. ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకొని దూరం ఇక ఇదంతా కూడా చూడండి. ఇక్కడ పెట్టేసి వాళ్ళందరూ బైక్ మీద, ఇట్లా బైక్లు 50 రూపీస్ అట. ఆటోలో అయితే ఎంత ఉంది, ఇంకా ఒక 5-6 పడతారు ఆటోలో. వాళ్ళందరినీ తీసుకుపోతారు. ఈ బైక్ మీద 2 ఒక్కోళ్ళు అట్లా పడతారు. ఇక అట్లా వెళ్తుర్రు అంత లాంగ్. ఇక్కడ బస్సులు అవి పెట్టేసి పెద్దది అక్కడ పోవాలంటే ట్రాఫిక్లు ఇరుక్కోకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక అట్లా ముందట వెళ్తురు బైక్ మీద లగేజ్ పెట్టుకొని. ఇంకా స్నానాలు చేసి వస్తారు అక్కడ. ఇట్లా బాగుంది మస్తు లాంగ్. బాబా ఎంత లాంగ్ అంటే వెయిట్ చేసుడు వెహికల్ అట్లా ఆగిపోయినాయి, అంత లాంగ్ దూరం ఉన్నాయి. ఇంకా మస్తు మేము ఎక్కువసేపు పక్కకు అటు సైడ్ కూడా బాత్రూమ్స్ ఉన్నాయి. అవి చూడండి అక్కడ ట్రాఫిక్ అంతా కూడా కనబడుతుంది మీకు. సో తీసిన వీడియో అంతా కూడా. ఇక అక్కడక్కడైతే ఇక కంపల్సరీ బాత్రూమ్స్ అవన్నీ సెట్ చేసారు వాళ్ళు టెంపరరీ. బాగుంది సిస్టమ్ మట్టుకు చాలా బాగుంది యూపీది. ఇంకా ఇటు సైడ్ వచ్చినా మేము ఇదంతా కూడా దీనికోసం మేము మనకు సెట్ చేసి చూడండి నీట్గా. ఇవి ఇక్కడ పెట్టారు బాత్రూమ్స్. అక్కడ సుడిగా వస్తుంది చూసిరా, మనం అప్పుడు చిన్నప్పుడు అంటుంటాం కదా దయ్యం వస్తుందని. సుడిగాలి ఇట్లా తీసుకుపోతుంది మనల్ని, అలా మనుషులు తీసుకుపోతాని భయపడుతుంటిమి అట్లా. ఇంకా చూడండి ఎంత లైన్ మొత్తము ఎక్కడ వరకు అసలు ఎన్ని కిలోమీటర్లు అంత దూరం ఉంది ట్రాఫిక్ అంతా కూడా. బాగా టూ మచ్ ఉంది. అలాగే సుడిగాలి వస్తుంది. ఇంకా మళ్ళీ అక్కడ నేర వాళ్ళు ఉన్నాయట చెట్లు మంచిగా, వేరే వాళ్ళు మా వాళ్ళకి ఇస్తే ఇంకా మా అమ్మ ఈయన ఇద్దరు కలిసి ఇంకా తీయడానికి వెళ్ళారు. క్లాత్లో తెచ్చారు నేర వాళ్ళు, మంచి పెద్దవి మళ్ళీ చిన్నవి కావు. ఇంకా బయలుదేరినాం అక్కడ నుంచి. ఇక మొత్తానికి వెళ్తున్నాం. మాకు అప్పటికి 2-3 ఎంతో అయింది టైం. ఇంకా అక్కడ నుంచి బయలుదేరినాం. ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ. వాటర్ చూడండి ఎంత బాగున్నాయి నీళ్ళు. ఇంకా లైన్లు మొత్తం బ్రిడ్జ్ ఎక్కితే ఇట్లా వెళ్ళిపోయినాం. ఇంకా ఆ గంగలకి వెళ్ళి అవుతున్నది చూడండి బ్రిడ్జ్. అంటే ఇంకా కడుతురు చూడండి అక్కడ మొత్తం. అది ఇంకా ఇన్కంప్లీట్ ఉంది పని, అవుతున్నట్టున్నది. ఇక నేను ఇక మొత్తం పోతున్నప్పుడు తీస్తూ ఉన్నా. గంగ ఎంత మంచిగా హార్స్ వెళ్తుంది అట్లా. మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా హైదరాబాద్, సేమ్ అట్లా ఉంది అక్కడ. ఇక్కడ చూడండి సేమ్ కంట్రీ లుక్ ఉంది కదా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే కంట్రీలా అట్లనే ఉంటుంది లుక్. అక్కడ వాటర్ వచ్చి అక్కడ ఈ చెట్లు అట్లా చిన్న చిన్నవి వేరే వెరైటీ అనిపిస్తుంది. ఇది చూడండి నేను అన్నది కేబుల్ బ్రిడ్జ్ లాగా మా హైదరాబాద్ ఉన్నది అట్లా అక్కడ కూడా. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇక ఇక్కడ కూడా చూడండి బాత్రూమ్స్ అలాంటివి. మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి వెళ్తున్నాము. అక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇక
మొత్తం 50 కోట్ల మంది వస్తారట ఈ కుంభమేళానికి స్నానం ఆచరించడానికి. మాకైతే 8 o'clock అక్కడ నుంచి వెళ్తే మేము బయటకి 3:30కి ఆ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చినాము. అంటే లాంగ్ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. ఇంకా అట్లా ఆవుకుంటా మొత్తానికి ఈ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం. చూడండి ట్రాఫిక్ ఎట్లుందో, వన్ సైడ్ పోతూనే ఉంటే వస్తూనే ఉన్నాయి అట్లనే ఉన్నాయి. అక్కడ చాలా ఉన్నాయి. అంటే పోయేటి తక్కువ ఉన్నాయి వెహికల్, అటు మన కుంభమేళా స్నానం పోయేటి ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.